పరకాల కాంగ్రెస్లో కొండా సుస్మిత కలకలం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ కాంట్రవర్సీలకి కేరాఫ్గా మారిపోయింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ జిల్లా ఎమ్మెల్యేలతో గ్యాప్ పెంచుకుని తీవ్ర విమర్శలు పాలవుతున్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలు వర్సెస్ కొండా సురేఖ పంచాయతీపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా కొండా ఫ్యామిలీ తీరు మార్చుకోకపోతుండడంతో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తుందంట. కొండా ఫ్యామిలీ స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తుండడంతో జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు వారిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వారు పబ్లిక్లోకి వస్తే సొంత పార్టీలో ఎవరిని టార్గెట్ చేస్తారో అని బిక్కుబిక్కుమనాల్సి వస్తుందంట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రి సీతక్క, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ నేతలు అందరితో కొండా ఫ్యామిలీకి గ్యాప్ పెరుగుతోంది. ఇటీవల జిల్లా నాయకులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారం రేపాయి. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు. మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటదండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్డీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడిప్పుడే అంతా సరిదిద్దుకుంటుంది అనుకునే లోపే పరకాల నియోజకవర్గం వివాదాస్పదంగా తయారయ్యారు. పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో కూడా కొండా కుటుంబ సభ్యులు రేవూరిని టార్గెట్ చేసి మాట్లాడటంతో అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. పరకాల కాంగ్రెస్లో విభేదాలు సద్దుమణిగాయని అనుకుంటున్న లోపే కొండా సుస్మిత కొమ్మాల జాతరలో తండ్రి కొండా మురళి సమక్షంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఈ రోజు కొండా మురళి డంకులతో జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవత్వం అనే చెప్పడానికి ఏం సంశయిస్తలేను. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధమవుతున్నట్టు సుస్మిత స్పష్టం చేశారు. కొండా మురళి సైతం తన కూతురు కొండా సుస్మిత పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. నా బిడ్డ సుస్మిత పరకాలలోనే ఉంటుంది, మీ బాగోగులు చూసుకుంటుంది, నాకంటే ధైర్యవంతురాలు, వాడెవడు వీడెవడు కొండా మురళికి అడ్డెవడు, కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది అని ఆయన తన స్టైల్లో ప్రకటించడం కలకలం రేపుతోంది. ఆ క్రమంలో కొండా దంపతులు ఏకైక కూతురు సుస్మితా పటేల్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరారైనట్లయితే ప్రచారం జరుగుతుంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్లో ఉన్న కొండా దంపతులు తన కూతురిని ఎమ్మెల్యేగా బరిలో నిలపాలని ఆలోచన చేశారు. పార్టీ తరపున వరంగల్ తూర్పుని కొండా సురేఖకు, పరకాలను కొండా సుస్మితా పటేల్కు కేటాయించాలని కొండా మురళి అధిష్టానాన్ని కోరారు. ఇందుకు పార్టీ అంగీకరించని కారణంగా బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కూతురును సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని కొండా దంపతులు నిర్ణయం తీసుకున్నారు. పరకాల నియోజకవర్గంపై కొండా ఫ్యామిలీ ఎప్పటి నుంచో గురిపెట్టింది. పరకాల నుంచి 3 సార్లు పోటీ చేసిన కొండా సురేఖ 2009లో ఒక్కసారే గెలిచారు. అయినా పరకాల తమ కంచుకోటగా ఫీల్ అవుతున్న కొండా ఫ్యామిలీ వచ్చే ఎన్నికల్లో పరకాలలో సుస్మితను బరిలోకి దించి సత్తా చాటుకోవాలని చూస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పలుమార్లు విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొండా సురేఖ ఓఎస్డీ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని విధుల నుంచి తప్పించారు. ఆ సందర్భంలో ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడంతో అక్కడే ఉన్న సుస్మిత వారిని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత కొండా దంపతులు సీఎంని కలవడంతో వివాదం సమసింది. ఇంతలోనే పరకాల కాబోయే ఎమ్మెల్యేనంటూ సుస్మిత మళ్లీ హడావుడి మొదలుపెట్టడంతో పరకాల కాంగ్రెస్ శ్రేణులకు ఎటూ పాల్పోవడం లేదంటున్నారు.